Hi friends, I am Purnima, English and Soft Skills Trainer from Formula Spoken English Institute. ఈ రోజు ఇంగ్లీష్ మాట్లాడటం గురించి అలాగే ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకున్న భయాల గురించి వాటిని ఎలా ఓవర్కమ్ చేసి మనం ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఫ్లూయెంట్గా మాట్లాడొచ్చో కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను మీకు. మీరు రెడీగా ఉన్నారా నేర్చుకోవడానికి? అయితే చూద్దాం. అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నామండి? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకే ఆన్సర్ దొరుకుతుంది. బట్ చాలామంది ఇవాళ చూస్తుంటే గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఇంగ్లీష్ అంటే అదొక పెద్ద భూతం, మాకు రాదు, మేము మాట్లాడలేము అనే భయాన్ని పెట్టుకొని ఉంటున్నారు. ముందు ఆ భయాన్ని వదిలేస్తే సగం ఇంగ్లీష్ వచ్చినట్లే. ఇంకొక క్వశ్చన్ వేస్తాను మీకు. అసలు రోజులో మనం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నామా, తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం ఎక్కువ శాతం ఇంగ్లీషే మాట్లాడతాం. మార్నింగ్ లేచాను, 6కి లేచాను, టీ తాగాను, కాఫీ తాగాను, ఇలా ప్రతి వర్డ్ కూడా మనం వాడుతుంది ఇంగ్లీషే కదా. మరి ఇంకా ఇంగ్లీష్ రాదని ఎందుకు అనుకుంటాం? ఆల్మోస్ట్ మన దగ్గర 50 to 60% ఇంగ్లీష్ ఉంది. మనం రోజువారీ జీవితంలో దాదాపు 50 నుంచి 60% వరకు ఇంగ్లీష్ వాడుతూనే ఉన్నాం. ఇక మిగతాది మనకి ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకోగలిగితే 100% ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మాట్లాడొచ్చు. అయితే ఎలాంటి టిప్స్ ఫాలో చేస్తే మనకి ఇంగ్లీష్ కరెక్ట్గా ఫ్లూయెంట్గా వస్తుంది, ఆ భయాన్ని కూడా మనం వదిలేసి పర్ఫెక్ట్గా మాట్లాడగలమో చూద్దాం. ఏంటి ఆ టిప్స్ అంటే, ఫస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్లోకి వచ్చినప్పుడు గ్రామర్ చాలా అవసరం అండి. తెలుగుకైనా ఇంగ్లీష్కైనా మరి ఏ లాంగ్వేజ్కైనా గ్రామర్ అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలి. గ్రామర్ అంటే ఏం లేదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయటం. ఆమె వచ్చాడు అనం కదా తెలుగులో, ఆమె వచ్చింది అంటాం, అదే గ్రామర్. అతను వచ్చింది అనం కదా, అతను వచ్చాడు అంటాం, అదే గ్రామర్. ఇక్కడ కూడా గ్రామర్లోకి వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఎక్కడ ఎలా యూజ్ చేయాలి అనేది మనకు తెలియాలి. గ్రామర్ తెలియడం అంటే మనకి 10th క్లాస్ వరకే గ్రామర్ తెలిసిపోయింది, 10th క్లాస్లోనే మనం నేర్చేసుకున్నాం. కానీ దాన్ని యూజ్ చేస్తూ మాట్లాడటం అనేది ఇంతవరకు ప్రాక్టీస్ చేయాలి. మీకు విల్ అంటే తెలీదా? తెలుసు. షల్ అంటే తెలీదా? తెలుసు. వజ్ అంటే తెలుసు కదా, ఈజ్ అంటే తెలుసు కదా, ఇవన్నీ తెలుసు. కానీ ఎక్కడ ఎగ్జాక్ట్గా మాట్లాడాలి అనేది మనకు తెలియదు. వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, అకార్డింగ్ టు టెన్స్, అకార్డింగ్ టు పర్సన్ మనం వర్బ్ని చేంజ్ చేయగలిగితే ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా మిస్టేక్స్ లేకుండా మాట్లాడచ్చు. అదే గ్రామర్ యూసేజ్ అండి. గ్రామర్ని పర్ఫెక్ట్గా అకార్డింగ్ టు సిచ్యువేషన్, అకార్డింగ్ టు పర్సన్, టెన్స్ మనం యూజ్ చేయటం నేర్చుకోవాలి. ఆ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వెకాబులరీ. వెకాబులరీ అంటే ఏం లేదండి, వర్డ్సే. ఎన్ని వర్డ్స్ కావాలి ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే కనీసం 3000 వర్డ్స్ కావాలి. ఆల్రెడీ మన దగ్గర 2000 వర్డ్స్ ఉన్నాయి. రోజువారీ మనం యూజ్ చేసేవన్నీ కూడా ఇంగ్లీష్లోనే వాడుతున్నాం, తెలుగులో వాడడం అనేది చాలా తక్కువ. సో ఆ వర్డ్స్ అన్నీ కనీసం ఒక 2000 ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక 1000 వర్డ్స్ మీరు కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి కూడా మనం రోజువారీ చేసేవన్నీ, మనం వాడే వస్తువులు కావచ్చు, ఇలాంటివన్నీ వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఒకసారి మనకి గూగుల్ ఉంది కదా, అందరం ఫోన్స్ యూజ్ చేస్తూనే ఉంటాం. ఆ గూగుల్లో సెర్చ్ చేస్తే ప్రతి వర్డ్ మీనింగ్ వస్తుంది. అలాంటి మీనింగ్స్ ఒక 1000 మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ గ్రామర్ నేర్చుకుంటూ అలాగే కొన్ని కొత్త కొత్త వర్డ్స్ యాడ్ చేస్తూ వాటిని బేస్ చేసుకొని సెంటెన్స్ని అలాగే క్వశ్చన్ని మనం ఫామ్ చేయగలిగితే ఒక స్టెప్ ఎక్కినట్టే. ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? గ్రామర్ని కరెక్ట్గా యూజ్ చేస్తూ, వెకాబులరీ కొత్త కొత్త వర్డ్స్ని యూజ్ చేస్తూ, వాటిని రెండింటిని బేస్ చేసుకుని సెంటెన్స్ని ఫామ్ చేయటం, క్వశ్చన్ని ఫామ్ చేయటం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి సెంటెన్స్కి క్వశ్చన్కి డిఫరెన్స్ తెలియాలి. చాలామంది సెంటెన్స్నే క్వశ్చన్గా అడిగేస్తూ ఉంటారు. అది కాదండి. ఖచ్చితంగా సెంటెన్స్ అంటే ఏంటి, క్వశ్చన్ అంటే ఏంటి. ఐ హ్యావ్ పెన్ అంటాం. అలాగే నీ దగ్గర పెన్ ఉందా అన్నప్పుడు డూ యూ హ్యావ్ పెన్ అంటాం. అంటే ముందు డూ డూ వస్తుంది అనమాట. అంటే ఈ డిఫరెన్స్ తెలియకుండా యూ హ్యావ్ పెన్ అంటారు కొంతమంది. అది క్వశ్చనా? కాదు. మనం అడిగే విధానం క్వశ్చన్లా ఉంది కానీ అది క్వశ్చన్ కాదు. ఖచ్చితంగా దాని ముందు డూ పెడితేనే అది క్వశ్చన్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ అంటే ఏంటి, సెంటెన్స్ ఏంటి, డిఫరెన్స్ తెలియాలి, వాటిని యూజ్ చేయడం కూడా మనకు అర్థం కావాలి. ఈ స్టెప్స్ ఫాలో చేస్తూ సిస్టమాటిక్గా మనం ప్రాక్టీస్ చేయగలిగితే, సిస్టమాటిక్ ప్రాక్టీస్ అంటే ఏంటో తెలుసా? మళ్ళీ క్వశ్చన్ని క్వశ్చన్లా ఆడటం, ఆన్సర్ని ఆన్సర్లా చెప్పడం, ఇది సిస్టమాటిక్ ప్రాక్టీస్ అంటారు. అదేవిధంగా ఆ క్వశ్చన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడం. ఒక క్వశ్చన్ వేసి ఒక ఆన్సర్ దగ్గర ఆగిపోతే మనం ఎక్కువసేపు మాట్లాడలేము. అదే ఇంకా ప్రొలాంగ్ చేస్తూ రిలేటెడ్ క్వశ్చన్స్ వేయగలిగాం అనుకోండి. డూ యూ హ్యావ్ పెన్? ఎస్, ఐ హ్యావ్ పెన్. విచ్ పెన్ డూ యూ హ్యావ్? ఐ హ్యావ్ ఏ పార్కర్ పెన్. అంటే ఇలా 1 by 1 క్వశ్చన్స్ మనం ప్రొలాంగ్ చేసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అదే కాన్వర్జేషన్ అవుతుంది. ఈ స్టెప్స్ మనం సింపుల్గా ఫాలో చేస్తూ మన ఎదుటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం, ప్రాక్టీస్ చేయటం ఇంట్లోనే మొదలైంది.
ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. కాన్వర్జేషన్ ఎలా చేయాలి అనుకుంటున్నారా? మాట్లాడాలి అంటే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్తో సరిపోదు, దాన్ని మనం ప్రొలాంగ్ చేయటం తెలియాలి. తెలుగులో చూడండి, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, ఇన్ని క్వశ్చన్స్ వేస్తాం. నిన్న నేను సినిమాకి వెళ్ళాను అని ఎవరన్నా అంటే, అవునా, ఏ సినిమాకి వెళ్ళావు, ఎవరితో కలిసి వెళ్ళావు, ఏ థియేటర్కి వెళ్ళావు, సినిమా ఎలా ఉంది, ఇన్ని క్వశ్చన్స్ వేయకుండా ఉండం కదా మనం. అలాగే ఇంగ్లీష్లో కూడా ట్రై చేయండి. చూద్దామా కాన్వర్జేషన్ ఎలా చేయాలో, లేకపోతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ప్రొలాంగ్ చేసుకోవాలో చూద్దాం. హ్యావ్ అనేది మీకు తెలుసు కదా, హ్యావ్ అంటే ఏంటండి? కలిగి ఉండడం. ఒక చిన్న కాన్వర్జేషన్ హ్యావ్ మీద. ఒకవేళ మీరు ఎవరికన్నా నీకు కారు ఉందా అని అడగాలంటే, ఇవాళ జనరల్ క్వశ్చన్ కదా, నీకు మొబైల్ ఉందా, నీకు కారు ఉందా, నీకు బైక్ ఉందా, ఇలా అడుగుతూ ఉంటాం. సో డూ యూ హ్యావ్ కార్? డూ అనేది ముందుకు వస్తే క్వశ్చన్ అయిపోయింది. ఇదే డూ తీసేస్తే యూ హ్యావ్ కార్ అంటే నీకు కారు ఉంది అని మనం చెప్పినట్టు. ఇది స్టేట్మెంట్ అవుతుంది, మనమే చెప్తున్నాం నీకు కారు ఉంది. అదే దాని ముందు డూ పెడితే ఏమైందండి? క్వశ్చన్ అయిపోయింది. డూ యూ హ్యావ్ కార్? ఎస్. కార్ ఏం ఆన్సర్ వస్తుంది ఇక్కడ? ఎస్, ఐ హ్యావ్ ఏ కార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాం? జనరల్గా తెలుగులో అయితే ఏమడుగుతాం? ఏ కార్ ఉంది నీకు అంటాం కదా. అలాగే విచ్ కార్ డూ యూ హ్యావ్? ఏం యాడ్ చేస్తున్నాం? క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేస్తున్నాం. క్వశ్చన్ వర్డ్స్ అంటే వాట్, వెన్, వై, విచ్, హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్ వర్డ్స్. అవి జస్ట్ ముందు ఏ క్వశ్చన్ అయితే ఉందో దాని ముందు యాడ్ చేసుకుంటూ వెళ్తే అదే కాన్వర్సేషన్ అవుతుంది. డూ యూ హ్యావ్ కార్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాం? జనరల్గా తెలుగులో ఫస్ట్ మనం తెలుగులో ఆలోచిద్దాం. తెలుగులో ఊహించుకోండి, ఇది అడుగుతా కదా, నెక్స్ట్ దాన్ని ఇంగ్లీష్లో ట్రై చేయండి. అంటే విచ్ కార్ డూ యూ హ్యావ్? ఐ హ్యావ్ ఏ స్విఫ్ట్ కార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతావు? అవునా, ఏ కలర్ కార్ ఉంది? ఎస్, అక్కడికే వద్దాం. విచ్ కలర్ కార్ డూ యూ హ్యావ్? ఏం అడుగుతున్నావు? ఐ హ్యావ్ ఏ, ఆన్సర్ ఏమని చెప్తాం? ఐ హ్యావ్ ఏ రెడ్ కలర్ కార్ లేదా ఐ హ్యావ్ ఏ బ్లాక్ కలర్ కార్. నెక్స్ట్ ఎన్ని కార్లు ఉన్నాయి నీకు? అదొకటేనా, ఇంకా ఎక్కువ ఉన్నాయా? సో అడగొచ్చు కదా ఆ క్వశ్చన్ కూడా. సో హౌ మెనీ కార్స్ డూ యూ హ్యావ్? ఎన్ని కార్లు ఉన్నాయి? ఒకటే ఉంది. ఐ హ్యావ్ ఓన్లీ వన్ కార్. అయితే నీకు బైక్ లేదా? తెలుగులో ఇలా అడుగుతాం కదా. ఇంగ్లీష్లో ఏం అడగాలి? డూ బదులు క్వశ్చన్లోనే నెగిటివ్ తీసుకొచ్చి డోంట్ యూ హ్యావ్ బైక్? ఐ డోంట్ హ్యావ్ బైక్ లేదా ఐ హ్యావ్ బైక్ ఆల్సో. ఇదే కాన్వర్జేషన్. దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకోవచ్చు కదా, నీకు ఇంకా బైక్ ఎందుకు లేదు, వై డోంట్ యూ హ్యావ్ బైక్. సో ఇలా మనం వన్ క్వశ్చన్ తర్వాత ఇంకొక క్వశ్చన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే కాన్వర్జేషన్ ఈజీ అవుతుంది. ఈరోజు మీరు ఇంట్లో ఎవరితో ఉన్నారో వాళ్ళతో ఒకసారి ఇదే కాన్వర్జేషన్ ట్రై చేయండి. ఇంకా కొన్ని కొత్తగా క్వశ్చన్స్ యాడ్ చేస్తూ కొత్తగా ఆన్సర్స్ చేస్తూ చేయగలుగుతారు. సో మళ్ళీ ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ వర్డ్స్ని యాడ్ చేస్తూ మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్ని ప్రొలాంగ్ చేసుకోగలిగితే కాన్వర్జేషన్ అనేది ఈజీగా వస్తుంది. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే ప్రతి వర్డ్ని ముందు, ప్రతి సెంటెన్స్ని ముందు తెలుగులో ఊహించుకోండి. ఏం క్వశ్చన్, ఇదైతే నేను ఏ క్వశ్చన్ వేస్తాను, అదే క్వశ్చన్ మళ్ళీ మనం ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి. గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా ముందు స్టేట్మెంట్ని అలాగే క్వశ్చన్ని కూడా ఫ్రేమ్ చేసుకొని దాన్ని మనం ప్రాక్టీస్లో పెట్టగలిగితే ఇంగ్లీష్ మాట్లాడటం చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది చూస్తుంటే మీకు కష్టంగా అనిపిస్తుందా అండి? ఇంగ్లీష్ కాన్వర్జేషన్ చేయడం కష్టం అనిపించిందా? లేదు, చాలా ఈజీ. నిజం చెప్పాలంటే తెలుగు కంటే ఈజీ. కాకపోతే తెలుగు మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, అది మదర్ టంగ్ కాబట్టి అది ఈజీగా అనిపించింది. కానీ ఈ తెలుగు కంటే ఇంగ్లీష్ చాలా చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మీరు ఇది ఫ్రేమ్ చేయడం ఎంత ఈజీగా ఉందో ఇంకో కాన్వర్జేషన్ చేయడం కూడా అంతే ఈజీ. మీరు ఏమీ భయపడకుండా ఈరోజే ఇదే హ్యావ్ని ఉపయోగిస్తూ ఇంకొక క్వశ్చన్ని, ఇంకొక ఆన్సర్ అంటే ఒక కాన్వర్జేషన్ ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీ ఇంట్లో ఎవరున్నా సరే సిగ్గుపడకుండా, భయపడకుండా వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో కాన్వర్జేషన్ చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్గా వస్తుంది. ఇంకా ఇంగ్లీష్ గురించి టిప్స్, ఎలా మాట్లాడాలో వాటి గురించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి.